అలానే బాగా బాధాకరమైన విషయం ఏంటి? ఎక్కువగా ఇబ్బంది పడింది, ఏడ్చింది అట్లీస్ట్? మా బాబుకి, చిన్న బాబుకి ఇట్లా హాస్పిటల్లోనే ఎప్పటికీ ఈ పిల్లోనికి ఇట్లే ఉంటుంది అన్నప్పుడు బాధపడ్డాం మేడం మేము ఇద్దరు. ఓకే. ఉట్టి కర్నూలులోనే చూపించారు, ఇంకా బయట ఎక్కడ చూపించలేదు? అంటే ఎక్కడో చూపించినా కూడా ఇంకా మెడిసిన్స్ అవి ఏమి లేవు ఈ బాబుకి, ఇట్లా ఎక్సర్సైజ్లు ఇవి చేపియాలి తప్ప. పోలియోనా? పోలియో అని ఏమైనా చెప్పారా? పోలియో లేదు. ఓకే. నడవలేడు అంతే. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు చేపించింటే చేయబట్టుకుని నడుస్తుంది మేడం మా విజయ్. కానీ బయటకి ఎత్తుకొస్తాం, ఇంట్లో నుంచి బయటకు వస్తాం కదా ఎత్తుకొని, కింది నెడసల్లనే దాంట్లో ఉంటాడు. కింద బయటకి ఎత్తుకొస్తే చాలు ఇంకా నెడసల్లని కిందికి జారుతుంటాడు. ఇంకా ఒక్క సై పట్టుకుంటే చాలు ఇంకా నడుస్తూనే ఉంటాడు. అలా నడుస్తాడు మళ్ళీ. నడుస్తాడు అట్లా నడుస్తాడు. చాలా మంది అడిగారు మేడం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్, మీ చిన్న అబ్బాయిని ఎందుకు చూపెట్టినట్టున్నారు. మేమే పెద్ద అబ్బాయిని చూపించాం, చిన్న అబ్బాయిని ఇంకా చూపించలేము మేడం ఇంతవరకు. చూపించలేదా? చూపించలేము. ఓకే. ఎందుకని అంటే ఈ విషయం వల్లే తెలియదు కదా ఈ విషయం ఇంకా జనాలకి అన్నట్టు. చాలా మంది అడుగుతున్నారు మేడం ఈ మధ్యలో. చాలా మంది బాగా ఎక్కువ మంది అడిగిరే. ఒక్కొక్కసారి చూపిస్తాం ఒకటి, మీరు ఒక్కోసారి ఇంక వద్దులే ఈ బాబుకి ఇట్లా అన్నట్లు చూపలేదు మేడం. పుట్టినప్పుడు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయి మేడం, పుట్టినప్పుడు బాగానే ఉన్నాయి. కొంచెం కానుపు సరిగ్గా కాలేదు మేడం. ఏ అంటే ముండిల్లు పిల్లోడు మింగి అట్లా వాయి తీరు వచ్చి అట్లయింది మేడం. ఐసీయూలో పెట్టినప్పుడు అట్లయింది పిల్లలకి. ఓకే. మాకి బాగానే ఉన్నాడు మేడం పిల్లోడు. 3 నెలలు వచ్చింది, నేను చూసుకోలేదు. మేము ఒక కర్నూలు పోయి చూపించినప్పుడు వాళ్ళు మా ఇద్దరిని కూర్చోబెట్టుకొని, మీకు ఎంతమంది బాబు అంటే 2 బాబులు ఉన్నారు, చిన్న బాబు అని. ఈ పిల్లలకి మీరేం ఆయన చెప్పినాడు పెట్టేసారి, మీరు ఎప్పటికైనా చెప్పాల్సిందే మీకు. పుట్టిన తర్వాత? అవును మేడం, 7 నెలలు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడా పుట్టిన తర్వాత? ఓకే. 3 నెలలు బాగున్నాడు మేడం. 3 నెలలు వచ్చింది మేడం అది పిల్లలకి.